ముస్లింల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ చిన్న మసీదులో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు నిర్వహించారు. ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసిన విందులో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మైనారిటీ కోటాలో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలయ్యేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. వివిధ స్థాయి రాజకీయ సీట్ల కేటాయింపులో ముస్లింల కోటాను 100% అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. మత పెద్దలు కోరిన వెంటనే అవంతిపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఈద్గాలకు స్థలాల కేటాయింపు జరిపినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మసీదుల్లో సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, మతాలకు అతీతంగా మిర్యాలగూడ అభివృద్ధిలో ముస్లింలు భాగస్వామ్యం కావాలని కోరారు బత్తుల లక్ష్మారెడ్డి. అలాగే ఈరోజు పొలిలగా మాట్లాడినా, ముఖ్యతగా మాట్లాడినా, భాషా భాష మాట్లాడినా ఎట్టి పరిస్థితులలో జనాభా ప్రాతిపదికన రాహుల్ గాంధీ పార్టీ నిర్ణయం ప్రకారం జనాభా ప్రాతిపదికన వాక్యంలో మాట్లాడాలనే ఉద్దేశంతోనే మీ సీట్లలో కానీ మీ యొక్క ప్రజాస్వామ్యంలో మీ భాగస్వామ్యంలో ఉంచడానికి కానీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీ కోటాలలో ఎక్కడ ఏది డిస్టర్బెన్స్ చేయమని మీ అందరికీ మాట్లాడుతున్నాను నేను. అలాగే రాబోయే రోజుల్లో మిర్యాలగూడ డెవలప్మెంట్ లో మీరందరూ కూడా పాల్గొనడం కావాలా. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఐడియాలు మన కోసం ఒకటే ఆధారపడుతుంది. దాంట్లో మన ముస్లిం సోదరులు ఎక్కువ ఫ్రూట్ పండ్లు కానీ మార్కెట్ రోడ్లని అన్నీ ఉన్నాయి. దానికి ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు కూడా అవ్వాలని సమయపాలన వాళ్ళని సహకరించవలసిందిగా ఇక్కడ ఉన్న మద్దతులకి మిగతా వాళ్ళందరూ కూడా నేను తెలియపరుస్తున్నాను. విషయంలో కానీ మసీదుల విషయంలో కానీ మాకు ప్రభుత్వం నుంచి పోరాడి మీకు ఎట్టి పరిస్థితులలో మా కార్యక్రమాలను చేసి ఎప్పటికీ మీ వెనకాల ఉండి మిమ్మల్ని ముందు నడిపించే భావంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ఉండాలని